రాజధాని కోసం చేసే అప్పులు ఎలా తీరుస్తారు? ఈ ఒక్క అనుమానమే కాదు, అమరావతి నిర్మాణంపై ఉండే అన్ని డౌట్లు పటాపంచలు చేసేశారు మంత్రి నారాయణ. సిఆర్డీఏ కీలక సమావేశం తర్వాత బేఫికర్ అంటూ భరోసానిచ్చారు. ఏపీ రాజధాని అమరావతిని అత్యున్నత ప్రమాణాలతో నిర్మించాలన్న లక్ష్యంతో దూసుకువెళ్తోంది కూటమి ప్రభుత్వం. ఈ క్రమంలోనే సీఎం చంద్రబాబు అధ్యక్షతన సిఆర్డీఏ 44వ సమావేశం జరిగింది. రాజధాని అమరావతిలో జరగబోయే నిర్మాణాలకు అనుమతులపై కీలక నిర్ణయాలు తీసుకుంది. తాజాగా 2723 కోట్ల విలువైన పనులకు ఆమోదం తెలిపింది సిఆర్డీఏ. దీంతో కలిపి ఇప్పటి వరకు రాజధానిలో మొత్తం 47,288 కోట్ల రూపాయల పనులకు గ్రీన్ సిగ్నల్ లభించినట్లయింది. రోడ్లు, డ్రైనేజ్, తాగునీరు, విద్యుత్ లైన్లకు ప్రాధాన్యమిస్తున్నామని, మిగిలిన పనులకు టెండర్లు పూర్తి చేసి జనవరి 15 నుంచి పనులు ప్రారంభిస్తామని చెప్పారు పురపాలక శాఖ మంత్రి నారాయణ. అమరావతిపై వైసీపీ కక్ష ఇంకా తీరలేదని, అమరావతి రాజధాని కోసం తీసుకునే రుణాలపై విచ్చలవిడిగా తప్పుడు ప్రచారం చేస్తోందని విరుచుకుపడ్డారు మంత్రి నారాయణ. ఓఎస్ఎస్ ఫర్టిలిటీలో ఇక్కడ ప్రతి అడుగులో ఎక్స్పీరియన్స్ డాక్టర్స్ ఉంటారు. ఇన్ ది గుడ్ హ్యాండ్స్ ఆఫ్ సైన్స్. మమ్మీ డాడీ అవ్వాలంటే ఓఎస్ఎస్ కి కాల్ చేయండి. ఇక్కడి భూముల ద్వారా వచ్చిన ఆదాయంతోనే లోన్లు తీరుస్తాం తప్ప ప్రజలపై నయా పైసా కూడా భారం మోపమని స్పష్టం చేశారు. వరల్డ్ బ్యాంక్ లోన్ కానీ, ఏడీబీ లోన్ కానీ, మరి ఏ లోన్లు తీసుకున్నా అవన్నీ తిరిగి కట్టబడేది ఇక్కడ అమరావతి ల్యాండ్లో ఉన్న ల్యాండ్స్ ఏదైతే ఉన్నాయో వాటిని అమ్మటం ద్వారా వచ్చేదాకా కడతాం. ఈ యొక్క విలువ పెరిగిన తర్వాత వీటితో కడతాం. ప్రజల మీద భారం వేయటం లేదు. గత ప్రభుత్వం టిట్కో ఇళ్లపై రుణాలు తీసుకుని దారి మళ్లించిందని ఆరోపించారు మంత్రి నారాయణ. టిట్కో ఇళ్లను నిరర్ధక ఆస్తుల జాబితా నుంచి తప్పించడం కోసం 102 కోట్లు కట్టాల్సి వచ్చిందన్నారు. జూన్ 12 లోపు 118,000 ఇళ్లు పూర్తి చేసి ప్రారంభించాలి అన్నది కూటమి సర్కార్ లక్ష్యం. 102 కోట్లు కడితే ఎన్పిఏ నుంచి బయటపడతాం. ఈరోజు ముఖ్యమంత్రి గారు ఆ 102 కోట్లు కట్టేదానికి యాక్చువల్గా పర్మిషన్ ఇచ్చారు. జూన్ 12వ తేదీ లోపల మ్యాక్సిమం హౌసెస్ ఎన్ని కంప్లీట్ చేయగలిగారు అన్ని కంప్లీట్ చేయమని చెప్పడం జరిగింది. అమరావతి సమీపంలో నేలపాడు దగ్గర నిర్మించా తలపెట్టిన హ్యాపీ నెస్ట్ నిర్మాణ ప్రక్రియ స్పీడ్ అందుకుంది. దీనికోసం టెండర్లు ఆహ్వానించింది ఏపీ ప్రభుత్వం. ఈ ప్రొక్యూర్మెంట్ పోర్టల్ నుంచి దరఖాస్తులు డౌన్లోడ్ చేసుకుని జనవరి 8లోగా బిడ్ వేయాల్సింది.